మత్స్యశాఖ సొసైటీలో తమ పేర్లను నమోదు చేయకుండా అక్రమంగా తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని సభ్యత్వ నమోదుకు తమ వద్ద నుండి డబ్బు తీసుకుని కూడా తమ పేర్లను సొసైటీ సభ్యత్వంతో ఇవ్వడం లేదని పందిళ్లపల్లి గ్రామ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పందిళ్లపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన వారు మాట్లాడుతూ 15 సంవత్సరాల నుండి తమకు సభ్యత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, తమ వద్ద నుండి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు కూడా సభ్యత్వ నమోదుకు కట్టించుకున్న తమకు సభ్యత్వం ఇవ్వలేదన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లలేక సానుకూల స్పందన లభించిందని, తమను వెంటనే మత్స్యశాఖ సొసైటీలో సభ్యులుగా గుర్తించి తమకు న్యాయం చేయాలని వారు అన్నారు. నా పేరు ఎస్కే మదార్ సాహెబ్, సన్నా బొప్పాస్, మాది బొప్పారం గ్రామం. నేను గత 15 సంవత్సరాల నుంచి నేను ఈ పందిరపల్లి సొసైటీ చెరువులో భాగస్తులుగా మా నాన్నగారు మా తాతగారు వీళ్ళందరూ ఉన్నారు. మేము ఉంటే ఇప్పుడు కొత్తగా జీవో వచ్చిందని మమ్మల్ని సభ్యత్వం మీద రద్దు అయితే మీకు హక్కుదారులు మీరు కాదని మమ్మల్ని తీసేస్తున్నారు. మరి ఇప్పుడు తీసేస్తే 15 సంవత్సరాల నుంచి మేము ఉన్నప్పుడు ఇప్పుడు మమ్మల్ని తీసేస్తే మా జీవనాధారం ఏం కావాలి? మాది చేపల వృత్తే, మాది కూడా ముదిరాజులే చేపలు పట్టుడు కాదు, మిగతా కులాల వాళ్ళందరూ చేపలు పట్టుకుంటారు. పిల్లో సాకలి, మంగలి, సాయిబులు, మిగతా అందరు కులాలు సాకలోళ్ళ కానుంచి అందరూ ఉన్నారు. ఒడ్రోళ్ళ కానుంచి మంగళోళ్ళ కానుంచి అందరూ ఉన్నారు. ఇవాళ తీసేస్తే మా జీవనాధారం ఏం కావాలి? ఇవాళ ముదిరాజులు మాకే హక్కు ఉంది, జీవో ఉంది అని అంటున్నారు. అన్నప్పుడు మరి మేమేం కావాలి? మా బతుకులు కూడా రోడ్డు పాలైతే ఈ ఒక్కదాని గురించి ప్రభుత్వ సొసైటీ సభ్యులు మేము గత 15 సంవత్సరాలుగా మాకు ముదిరాజులు వారసత్వంగా వచ్చిన సభ్యత్వాలని ఈ రోజు మట్టికి కూడా కనీసం మీ సభ్యత్వాలు రాసిస్తాం చేస్తామని చెప్పి ఈ రోజు మట్టికి కూడా మభ్యపెట్టుకుని ఇన్ని రోజుల నుండి కూడా మమ్మల్ని ఈ విధంగా ఆఫీసుల చుట్టూరు గతంలో తిప్పినట్టే ఈ రోజు కూడా తిప్పుతున్నారు. ఈ విధంగానే తిప్పుతున్నారు. గత రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ జనరేషన్లో కూడా మమ్మల్ని ఈ విధంగా ఏడిపిస్తున్నారు. కనీసం ఈ రోజు మటుకైనా ఒక అధికారి వచ్చి మీకు ఏం అన్యాయం జరిగింది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని ఈ రోజు మటుకు ఒక అధికారి మమ్మల్ని నిలదీలా. ఇవాళ మా అదృష్టవశాత్తు ఉన్న ఏడీ గారు వచ్చి దేవుడాలకు వచ్చి మీకు తీర్మానం చేస్తామమ్మా, మీకు మీ ముదిరాజుల బిడ్డలు మొత్తం బాగా లెక్కిస్తామని ఇలా ఆయన ముందుకు వచ్చి ఈరోజు తీర్మానం చేసి మాకు ఇలా సభ్యత్వాలు తీర్మానం చేసి సంతకాలు చేపించి అందరే రాయటం జరిగితే ఇందులో ఒక 8 మంది సభ్యులు ఉన్నారు ముస్లిమ్స్ ఏమంటున్నారంటే మీ సభ్యత్వాలు అట్ట టెక్కుతాయో మేము చూస్తాం, మీ కోర్టుకు పోతాం, అవసరం